తెరలు అనువాదం చేయడానికి వినోద్ కుమార్ని ఆహ్వానిస్తున్నాము. ఈ సమయంలో వారికి నేను అప్పగిస్తున్నాను. Check one test. Test one, check. Firstly, greetings in the name of Jesus Christ to the God who has given me this pleasure to preach the word of God. నీ యొక్క వాక్యమును ఇక్కడ ప్రచురించడానికి సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తున్నాను. To the servants of the God and to all the congregations who have attended even it is sunny. మరి ఇక్కడ కూర్చున్నటువంటి దైవ సేవకురాలికి అదేవిధంగా ఎండ యొక్క తీవ్రత అధికముగా ఉన్నప్పటికీ మరి దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి సంఘానంతటికి కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. When we see about the conditions, it was very terrible conditions we are facing today. మరి ఈ వాతావరణం కానీ చూసినట్లయితే చాలా భయంకరమైనటువంటి వాతావరణం మనము చూస్తూ ఉన్నాం. And these are the one of the signs of the God's coming is near. మరి ఇంత ఉష్ణోగ్రత ఉండడం అనేది దేనికి చిహ్నమైనదంటే అతి త్వరలో దేవుడు రానే ఉన్నాడు అనేటువంటి ఈ ఉష్ణోగ్రత తెలియజేస్తూ ఉన్నది. Because God told that when I am coming, all the conditions will be horrible. They will be beyond our expectations. మరి ఏంటంటే దేవుడు ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు, నేను వచ్చేటువంటి సమయంలో గతంలో ఉన్నటువంటి వాటి కంటేను మార్పు చెందినటువంటి పరిస్థితులు మీరు ఎదుర్కొంటారు, మీరు చూస్తారని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. Because we can see everywhere death is coming at the house of our doors. మరి ఏంటంటే దినములో మనం చూసినట్లయితే మరణం అనేది మన ఇంటి తలుపు ముంద తిష్ట వేసుకొని కూర్చున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. We are not knowing whose the death is knocking the doors. మరి ఏంటంటే మరణం అనేది వచ్చి ఎవరి ఇంటి తలుపు తెడుతుందో, ఎవరి ఇంటి ద్వారం ముందు ఉంటుందో మనం ఏమాత్రము కూడా గమనించలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నాం. But God is keeping us safe because God is want to choose everyone and God has purpose on everyone. మరి అంత భయంకరమైనటువంటి మరణ ఛాయల నుంచి మనం పక్కకున్నామంటే దేవుని యొక్క ఉచితమైన ప్రేమను బట్టి ఆయన ప్రతిదినము కూడా మనల్ని కాస్తూ ఉన్నారు. దానిని బట్టి మనం అందరం కూడా సజీవులుగా ఉండి ఉన్నాము. So without delay I want to speak the few things what God is going to talk with you. మరి సమయం కాస్త ఉంది కాబట్టి మరి మాత్రం జాప్యం చేయక దేవుడు ఈ రోజున మనతో ఏం మాట్లాడునై ఉన్నారో ఆ మాటలు మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. I will close as shortly as possible because it is very hot today. మరి ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి చాలా వీలైనంత త్వరగానే ఈ మాటలు ముగిస్తాను నేను. The first thing before going to topic, just I want to remind a verse from the Bible. మరి ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యము మాట్లాడడానికి ముందు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆలోచిస్తూ ఉన్నాను. Let's turn to the book of Job. యోబు గ్రంథము 6th chapter 6 24th verse. 24 ఒకసారి చదివి వినిపించండి. Here the word of God tells that teach me, I will be silent and make me understand how I have to go astray. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది, నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనమై ఉండేదను, ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయడి అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. It is the verse or it is the statement that we and I should deep
prepared while we are coming to the Sunday service. మరి ఈ యొక్క వాక్యం అనేది దేన్ని తెలియచేస్తూ ఉన్నది అంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చే ముందు మనము మన హృదయాన్ని పరిశీలించుకొని సిద్ధం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి మనం వస్తూ ఉండాలి. When we are hearing the word of God, we should tell to our mind that please be silent so that I will receive the word of God and I will cut the mistakes what I am doing. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ఉంటామో అప్పుడు మన హృదయానికి మనం ఒక మాట చెబుతూ ఉండాలి. ఇదిగో చంచలమైనటువంటి హృదయమా, అటు ఇటు వెళ్ళొద్దు, దేవుని యొక్క వాక్యము పైన నీ యొక్క మనసు ఉంచాను, మన హృదయాన్ని మనం పరిశీలించుకొని ఉంటూ ఉండాలి. And we should take a decision that I should have to correct to the word of the God who is speaking with me. మరి ఏంటంటే నాతో మాట్లాడేటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ మాటలు విని దాన్ని బట్టి ఆ విధముగా మనం ఉండాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని దేవుని యొక్క సన్నిధికి వస్తూ ఉండాలి. We should not hear the word yes it is a Sunday and as we came to the service. మరి ప్రతి ఆదివారం వచ్చి వెళ్ళిపోయే వారిగా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని క్షుణ్ణముగా విని ఆ విన్నదాన్ని మన హృదయంలో నిక్షిప్తం చేసుకుంటూ ఉండాలి. And the second thing I want to tell is everyone should take a time to praise the God in these last days. మరేంటంటే ఈ అంత్య దినాల్లో ఉన్నటువంటి మనము ప్రతిరోజు కూడా దేవుని ఆరాధించడానికి ఖచ్చితంగా సమయాన్ని తీసుకుంటూ ఉండాలి. Because the God is wandering everywhere and seeing who are praising me and who are just leaving me and getting the miracles. మరి దేవుడు ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఏ ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో కూడా సంచరిస్తూ ఎవరు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, ఎవరు దేవునికి దూరంగా ఉన్నారు అనేటువంటి విషయాల పట్ల దేవుడు ఏకాగ్రతతో పరిశీలిస్తూ ఉన్నారు. So God is giving you every day to come near to the God. ప్రతి రోజు కూడా దేవుడు మీకు సమయాన్ని ఇస్తా ఉన్నారు. ఆయన యుద్ధకు రావడానికి సమయాన్ని కల్పిస్తూ ఉన్నారు దేవుడు. So it is in your hands how we are using the time. మరి ఆ విధముగా దేవుడిచ్చి ఉంటున్నటువంటి సమయాన్ని ఏ విధముగా మీరు ఉపయోగించుకుంటున్నారో ఒకసారి పరిశీలించుకోనండి. Now today's topic is about the Moses and his faith. మరి ఏంటంటే ఈ రోజు మనం ఏ విషయం బట్టి మాట్లాడుతున్నాము అంటే మోషే మరియు అతను దేవుని పట్ల కనపరిచినటువంటి విశ్వాసం ఏమై ఉన్నదో ఒకసారి చూద్దాం. Let us turn to the book of Hebrews. హెబ్రీయులు 11th chapter 11 23rd to 26th verses. 23 నుంచి 26 వరకు ఒకసారి చదివి వినిపించండి. అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడం చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు దండు కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. యాగయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమును దృష్టి ఉంచెను. Maybe so many of you who have attended the Tuesday service may be thinking that it is again repeated verse we are hearing. మరి మీలో చాలా మంది మంగళవారం జరిగినటువంటి కూడికి వచ్చి ఉండుంటారు. బహుశా మీరు ఆలోచిస్తారేమో ముందే మంగళవారం చెప్పి ఉన్నారు కదా, మరలా దాన్నే కొనసాగిస్తున్నారు అనేటువంటి ఆలోచనతో ఉంటూ ఉన్నారేమో బహుశా. But God is going to talk and new things again with this chapter today. మరి యొక్క పరిశుద్ధ గ్రంథం ద్వారా ఈ భాగం ద్వారా మరికొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడనై ఉన్నారు. On the day God has told something, few things about how we should be and what are the qualities of Moses. మరేంటంటే ఆ రోజున ఏ విధముగా మనం ఉండాలి లేదా మోషేకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటి కొన్ని విషయాలు మనం ఎరిగి ఉన్నాం మంగళవారం రోజున. But today God again wants to talk with you in another particular way how we have to stand in the faith of God. మరేంటంటే దేవుని యొక్క విశ్వాసంలో ఏ విధముగా నిలబడాలి, ఏ విధముగా ఉండాలి అనేటువంటి కొన్ని విషయాలు, నూతన విషయాలు ఈ రోజున మనం అందరం కూడా తెలుసుకుందాం. The first verse when we see in the 23rd verse, by faith Moses, when he was born, he was hidden for 3 months by his parents because they saw the child was beautiful, but they were not
afraid of the king's command. మరి ఈ రోజున ఈ యొక్క వాక్య భాగంలో కానీ మనం చూసినట్లయితే మోషే జన్మించిన తర్వాత సుమారుగా 3 నెలలు దాచివేయబడడం జరిగింది. మరి రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞను వినకుండగా ఈ యొక్క మోషేను 3 నెలలు దాచిపెట్టినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. The first thing we have to learn is his parents were not afraid of the king's command. మొదటగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞను ఈ మోషే యొక్క తల్లిదండ్రులు ఏమాత్రం కూడా లెక్క చేయలేదు. Let's once see what is the king's command that given to the at the time. మరేంటంటే ఆ కాలంలో అసలు రాజు ఏ ఆజ్ఞ ఇచ్చాడో ఒకసారి చూద్దాం, తెలుసుకుందాం. When we see in the Exodus chapter, నిర్గమకాండం మనం చూసినట్లయితే Exodus chapter, book of Exodus 2nd chapter, నిర్గమ 2 let's read 1 to 3 verses. 1 నుంచి 3 చదివి వినిపించండి. లేవి వంశస్థులకు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి పట్టిన జమ్ములో దానిని ఉంచుగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని యొక్క దూరముగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. Here we see that the king's command was the king has ordered the soldiers to kill the babies of the 3-year-old child. మరి ఆ రోజున మనం చూసినట్లయితే ఆ రోజులో రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే పుట్టినటువంటి బిడ్డలు ఎవరైతే 3 నెలల లోపల ఉంటారో వాళ్ళందరినీ కూడా చంపివేయమని చెప్పి రాజు ఆజ్ఞాపించి ఉన్నాడు. The king's command was to kill the male 3-year-old baby. మరి ఏంటంటే 3 నెలలు కలిగినటువంటి ఈ మగ బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా చంపివేయమని చెప్పి రాజు ఆజ్ఞాపించి ఉన్నాడు. So that the parents have taken a decision to protect the Moses who was under the plan of the God. మరి ఏంటంటే ఆ విధముగా రాజు ఆజ్ఞాపించినప్పటికీ దేవుని యొక్క ప్రణాళిక మేరకు ఆ పుట్టినటువంటి మోషేను 3 నెలలు దాచిపెట్టాలనేటువంటి ఆలోచన తల్లిదండ్రులకి కలిగి ఉన్నది. They were hidden that Moses in a small basket and they have left in the river Nile. ఏంటంటే పుట్టినటువంటి ఆ మోషను ఒక జమ్ము పెట్టెలోని వేసి దాన్ని మూసివేసేసి అక్కడ వెళుతున్నటువంటి ఒక నీరు పారేటువంటి ప్రాంతంలో విడిచిపెట్టి ఉన్నారు. Here we see that when problem or when something is coming, they try to protect the child so that the child should not harm. మరేంటంటే ఎప్పుడైనా చంటి బిడ్డలకి ఏదైనా ప్రమాదం సంభవిస్తుందని మనం ఆలోచించినప్పుడు వాళ్ళకి ఒక రక్షణ కల్పిస్తాము. ఆ రక్షణ కల్పించడం ద్వారా ఏ ప్రమాదం కూడా బిడ్డలకి జరగకుండా మన బిడ్డను కాపాడుకుంటూ ఉంటాం. In the same way, the Moses have been hidden or protected in the basket. మరి అదే విధముగా ఈ మోషేకి ఏ విధమైనటువంటి సమస్య కలుగకుండా ఆ యొక్క జమ్ము పెట్టెలో పెట్టి మూసివేయడం, కాపాడడం జరిగింది. And here we can see the parents have taken a responsibility to protect their child. మరి ఇక్కడ చూసినట్లయితే తల్లిదండ్రులైన వారు ఏం చేశారంటే ఆ బిడ్డను కాపాడే నిమిత్తం ఆ విధముగా చేసి ఉన్నారు. But nowadays we are not trying or taking a responsibility to protect the child from the evil. మరి ఏంటంటే ఈ రోజు మనం చూసినట్లయితే మన బిడ్డలు ఎవరైతే ఉన్నారో సాతానుడి యొక్క కుయుక్తుల నుంచి మనం ఏ మాత్రము కాపాడకుండా మన బిడ్డల్ని నిర్లక్ష్యంగా వదిలేస్తూ ఉన్నాం. We are leaving them to the world and we are just seeing what will happen and one day they will change. మరి ఈ లోకపరమైనటువంటి విషయాలకు ఆ పిల్లల్ని వదిలేసి ఏం జరుగుతుందో చూద్దాంలే అనేటువంటి ఆలోచనతో తల్లిదండ్రులైన వారు ఉంటూ ఉన్నారు ఈ రోజుల్లో. But the God is telling today that we have to protect our child so that the evil should not attack him. దేవుడు ఈ రోజున మీ బిడ్డల కోసం చెప్పేటువంటి మాట ఏంటంటే మీ బిడ్డలను దేవుని యొక్క వాక్యం ద్వారా రక్షణ కల్పించండి, తద్వారా సాతానుడు మన బిడ్డలను ఏ మాత్రము కూడా ఏమీ చేయలేనటువంటి మాట దేవుడు చెప్తూ ఉన్నారు. Here we see that the parents of Moses have protected the child so that he will be safe and he will have
a life. మరేంటంటే ఈ మోషే యొక్క తల్లిదండ్రులు ఆ మోషేను చక్కగా రక్షణ కల్పించి కాపాడి ఉన్నారు. ఆయన యొక్క జీవితాన్ని, ఆయన బ్రతుకును కూడా కాపాడిన తల్లిదండ్రులు వాళ్ళు. So that when the child was moving on the river, so that the eyes of Pharaoh's daughter have focused on the basket. మరి ఆ విధముగా నీటిలో విడిచిపెట్టినప్పుడు ఆ ఫరో యొక్క కుమార్తె ఆ యొక్క పెట్టి ఏమిటి అని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నది, చూస్తూ ఉన్నది. So that he saw the child was very beautiful and she want to brought him up. మరి ఏంటో అని చూసినప్పుడు ఆ పెట్టి తెరిచి చూసినప్పుడు అందులో ఒక చక్కగా ఒక కుమారుడు కనిపిస్తూ ఉన్నాడు. ఆ కుమారుని తీసుకొని పెంచుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగింది ఆమెకు. And in another Bible version it says that the child is a proper child. మరేంటంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మరొక మాట ఏంటంటే చాలా స్థిరముగా చక్కగా ఉన్నటువంటి కుమారుడు అని చెప్పి పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతూ ఉన్నది. Is a proper child means he is under the plan of the God's child. మరి చక్కగా నిర్మించినటువంటి కుమారుడు అనే దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక ద్వారా ఉన్నటువంటి కుమారుడు, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న కుమారుడు అర్థమై ఉన్నది. Here that proper child was focused or saw by the Pharaoh's daughter. మరేంటంటే ఆ చక్కగా ఉన్నటువంటి కుమారుని ఫరో యొక్క కుమార్తె అక్కడ చూడడం జరిగింది. So that he want to brought him up and he's asking someone who can feed the milk. మరేంటంటే అక్కడ ఉండి పెంచుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంది. మరి చంట బిడ్డకు పాలు ఇచ్చి పోషించేటువంటి వారు కావాలి, ఎవరు ఉంటారనేటువంటి ఆలోచనతో అక్కడ నిలబడి ఉన్నది. In the meanwhile we can see in the verses his sister Miriam was looking through the bushes what was happening and what is going to happen. మరేంటంటే కింద వచనాల కన్నా మనం చూసినట్లయితే ఈ మోషే యొక్క సహోదరి అయినటువంటి మిరియాము ఒక పొదలో నుంచి దూరముగా ఉండి మా తమ్ముడికి ఏమి జరుగుతుందని చెప్పి పరిశీలిస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. Then the Pharaoh's daughter has called his sister Miriam and telling that I want a person who can feed him the milk and I will give the ways to her. మరి ఫరో యొక్క కుమార్తె ఆ విధంగా చూసి ఆ మిరియామును పిలిచి ఈ విధముగా అడుగుతా ఉన్నది, ఇదిగో ఈ బిడ్డను పోషించి పెంచి సాకేటువంటి ఒక తల్లి కావాలి, ఎవరైనా ఉన్నారా అని చెప్పి ఆ మిరియామును ప్రశ్నిస్తూ ఉన్నది ఆమె. So that then the sister wisely take the Pharaoh's daughter focus to his mother. మరేంటనంటే ఆ విధముగా జరిగినప్పుడు ఏమైందంటే ఈ మిరియాము ఈ మోషే యొక్క తల్లి వైపు వెళ్ళేటువంటి ఆలోచన కలిగి ఆ తల్లి దగ్గరికి తీసుకువెళ్ళేటువంటి ఆలోచనను ఈమె కల్పించింది. The sister Miriam was very very wise girl. In the further chapters we can also see the Miriam was a prophetess girl. మరేంటంటే ఈ మిరియాము కానీ మనం చూసినట్లయితే చాలా తెలివైనటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉంటాము. ఇంకా కింద వచనాలు చూసినట్లయితే ఈమె ఒక ప్రవక్తగా కూడా ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. And when we see when the Miriam the sister Miriam asked the mother to feed the milk as the Pharaoh's daughter has instructed. మరేంటంటే ఆ మోషేను తీసుకొచ్చి అక్కడికి తల్లి వద్దకు తీసుకొచ్చి, ఇదిగో ఈ ఫరో యొక్క కుమార్తె ఈ విధముగా అడుగుతూ ఉంది, ఈ బిడ్డను పెంచి పోషించేటువంటి పాలిచ్చేటువంటి తల్లి కావాలి, నువ్వు పోషించగలవా అని చెప్పి అక్కడ అడుగుతా ఉన్నారు. Here we can see a thing which was not happened in this world or in history. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మునుపెన్నడూ కూడా ఈ రకమైనటువంటి పరిస్థితి చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసి ఉండలేదు. When the child was, if a mother does not want the child, they may sometimes leave the child or sometimes keep them in the dustbin or garbage. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఎవరైనా బిడ్డలు వద్దు అని అనుకున్నట్లయితే వాళ్ళు దూరంగా ఏదో చెత్త కుప్పలో పడేయటమో లేదంటే వాళ్ళని విడిచిపెట్టేయడమో జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. So that someone will take that baby and will give to someone who can adopt or who can make the child grow. మరి ఆ విధంగా ఎవరికైనా దొరికిన వాళ్ళ బిడ్డలను తీసుకొని వాళ్ళు పెంచుకోవడం కానీ లేదంటే వేరే వాళ్ళు దత్తత తీసుకోవడం ద్వారా ఆ బిడ్డలను పెంచడం, వాళ్ళని పోషించడం మనం చూస్తూ ఉంటాం. But here we see the Moses was left by the parents and came back again to his parents. మరి మునుపెన్నడూ కూడా చరిత్రలో లేనట్టు ఇక్కడ ఏం జరిగిందంటే ఈ మోషే యొక్క తల్లిదండ్రులు విడిచిపెట్టడం జరిగింది. ఆ విధంగా విడిచిపెట్టినటువంటి ఆ బిడ్డ మరలా తిరిగి తల్లిదండ్రుల వద్దకు రావడం మనం చూస్తూ ఉన్నాం. And the second thing is, we as a worldly mothers, we don't get a ways for
for the bringing up or broughting up the child for the livelihood. మరేంటంటే ఈ రోజుల్లో కానీ ఒకవేళ మన బిడ్డలను విడిచిపెట్టినట్లయితే ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులుగా ఎలా పోషించాలి, ఏ విధంగా మనం సాకాలనేటువంటి ఆలోచనతో కొన్నిసార్లు ఉంటూ ఉంటాం. And here we see the mother was getting a ways for broughting up his own child. మరేంటంటే ఆ విధంగా విడిచిపెట్టి తిరిగి వచ్చినటువంటి ఆ కుమారుని ఏ విధంగా పెంచాలి అనేటువంటి చక్కని ప్రణాళికతో పెంచుతూ ఉన్నది ఆమె. And he was getting the reward or ways for broughting her. ఆ విధముగా పెంచడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ప్రశంసలు, బహుమతులు ఆమెకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. So that we cannot see in this world that a mother is getting a money or reward for bringing up the child. మరేంటంటే ఈ లోకంలో కానీ మనం చూసినట్లయితే ఈ కన్న బిడ్డను పెంచినప్పుడు బయట వాళ్ళు వచ్చి ప్రశంసించడం కానీ లేదంటే బహుమతులు ఇవ్వడం కానీ మనం ఎప్పుడు కూడా చూసి ఉండం బహుశా. But here in the word of Bible that great opportunity was given by the Moses mother. మరేంటంటే అంత గొప్ప అవకాశం కన్నటువంటి బిడ్డను పెంచి పోషించినప్పుడు బహుమతులు రావడం లేదా ప్రశంసలు పొందడం అనేది ఈ యొక్క మోషే యొక్క తల్లికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని మనం చూడొచ్చు. The first thing we have learned is that the parents were not afraid of the king's command. మరేంటంటే మొట్టమొదటి ఇక్కడ మనం చూడవలసినటువంటి విషయం ఏంటంటే రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞని ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు, ఆ ఆజ్ఞకు తల్లిదండ్రులు ఏ మాత్రం కూడా భయపడలేదు. Because the king's command is against the God's command. మరి రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఎలా ఉందంటే దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క ఆ మాటలకు వ్యతిరేకముగా ఉన్నది ఆజ్ఞ. And this thing we have to adapt in the life that we should obey to the God's command rather than the command of the people of the world. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చేటువంటి ఆజ్ఞను కాదు మనం పట్టించుకోవాల్సింది, సాక్షాత్తు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞను పట్టించుకొని ఆ విధముగా మన జీవితంలో కొనసాగుతూ ఉండాలనే విషయాన్ని మనం నేర్చుకోవాలి. Because in the society we will try to obey the commands of the leaders or heads, someone who is in the top positions or some in the mighty position. ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనము రాజకీయవేత్తలు చెప్పేటువంటి మాటలు లేదంటే పెద్దలు చెప్పేటువంటి మాటలు వింటూ ఆ విధంగా మన జీవితంలో కొనసాగుతూ ఉంటూ ఉంటాం. But we sometimes neglect the God's command and the commands of the we neglect the commands of the servants of the God. మరేంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి రాజకీయవేత్తలు చెప్పేటువంటి మాటలు వింటూ ఉంటాము. దీన్ని బట్టి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అదే విధంగా దైవ సేవకులు ఇచ్చినటువంటి ఆజ్ఞలను మనం నిర్లక్ష్య పెడుతూ ఉంటాం. We give more importance to the commands of the heads of the world rather than the commands of the God. మరి దేవుడు ఇచ్చేటువంటి ఆజ్ఞల కన్నా ఈ లోకంలో ఉన్నటువంటి రాజకీయవేత్తలు, గొప్పవారు, పెద్దలు చెప్పేటువంటి మాటలకే మనం ఎక్కువ లొంగుతూ ఉంటాం, అవే వింటూ ఉంటాం. But the Moses parents were not afraid of the king's command. మరి ఇక్కడ చూసినట్లయితే మోషే యొక్క తల్లిదండ్రులు ఆ రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞకి ఏ మాత్రము కూడా లొంగలేదు. Because they obeyed the God's command rather than the king's command. మరి ఏంటంటే ఈ రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞ కన్నా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏముందో ఆ ఆజ్ఞ విని ఆ విధముగా పాటిస్తూ ఉన్నారు. So that if you are living in the faith of the God, you have to obey the God's command, not the command of the worldly kings. మరి దేవుని యొక్క విశ్వాసములో కానీ నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞని వినాలి తప్ప ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చేటువంటి ఆజ్ఞకు నువ్వు ఏ మాత్రం కూడా లొంగకూడదు. Because we so many of our children we are sending to the telling the children to obey the words of that leader or words of some higher authorities. మరి ఈ రోజుల్లో కానీ మనం చూసినట్లయితే మన బిడ్డలను ఈ రాజకీయంలో పనిచేసే వాళ్ళ దగ్గర లేకపోతే పెద్దల దగ్గర వెళ్ళి ఇదిగో వాళ్ళు చెప్పేటువంటి మాటలు విను, వాళ్ళు ఇచ్చేటువంటి ధనాన్ని తీసుకో అనేటువంటి ప్రోత్సాహం మనం బిడ్డలకి ఇస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. Nowadays, due to that, so many children are spoiled and addicted to the all kinds of evil things today. మరి ఆ విధంగా మనం ప్రోత్సహించినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ డబ్బు తీసుకొని మరి అంత మాత్రమే కాదు కానీ ఈ మాదక ద్రవ్యాలకు వాళ్ళు లొంగిపోయి వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయేటువంటి పరిస్థితులను తెచ్చుకుంటూ ఉన్నారు. Because the so many people of the parents are crying that the child was spoiled because he was going with the
some so and so leader or so and so head. ఇదిగో గొప్పవారు వెనక అతను వెళుతూ ఉన్నారు, వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకున్నారనేటువంటి ఆ భావనలో ఉండి తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ బిడ్డల కోసం కన్నీరు కారుస్తూ ఉన్నారు. So you should protect that child to not to send to the heads or the leaders rather than to the God service. మరేంటంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే గొప్ప వారి దగ్గరికి పెద్దవాళ్ళ దగ్గరికి పంపిస్తూ ఉంటాము, కానీ దేవుని యొక్క సన్నిధికి ఏ మాత్రం కూడా మన బిడ్డలను పంపించలేని వారుగా ఉంటూ ఉన్నాం. And the second thing we have to learn is the Moses refused the worldly పొజిషన్స్. మరేంటంటే రెండో విషయం ఏంటంటే ఈ మోషే ఏం చేశాడంటే ఈ లోకపరమైనటువంటి భూపరమైనటువంటి అధ్యక్షతను అతను ఏ మాత్రము కూడా స్వీకరించలేదు, వాటిని తృణీకరించి ఉన్నాడు. When we see in the Hebrews chapter, హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులు book of Hebrews 11th chapter and హెబ్రీ 11. in Telugu it will be in the last sentences. మరి తెలుగు గ్రంథంలో చివరి వచనాలు ఒకసారి చదివి వినిపించండి. ఫరో కుమార్తె అది ఒకసారి చదివి వినిపించండి. 24. మోషే పెద్దవాడైనప్పుడు కంటిన్యూ. విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించిన కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. యాగేనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. Here as it is it taken the 3 verses as a couple, it will be reversed in the language of English. మరేంటంటే ఇక్కడ 3 వచనాలు ఉన్నాయి, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అవి కిందవి పైన పైన కిందగా రాయబడడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. In the 24th verse we see that the faith Moses he was grown refused to be called the son of Pharaoh's daughter. ఏంటంటే అతను విశ్వాసం దేవుని యందు విశ్వాసములో ఉన్నాడు, ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా చెప్పుకోవడం కోసం ఇతను ఏ మాత్రము కూడా అంగీకరించలేదు. The first thing is he refused not to be the son of the king. మరేంటంటే మొట్టమొదటిగా ఇతను తృణీకరించింది ఏంటంటే రాజు యొక్క కుమారుడుగా బ్రతకడానికి, రాజు యొక్క కుమారుడుగా పిలిపించుకోవడానికి ఇతను ఏ మాత్రం కూడా ఇష్టపడలేదు. Because he have the authority to be as a king. మరి రాజుగా అతనికి గొప్ప అధికారం కూడా కలిగి ఉన్నాడు. Because first thing is he was brought up in the palace of the Egypt and he was the son of the Pharaoh's daughter. మరి ఐగుప్తులో ఉన్నటువంటి ఒక పెద్ద గొప్ప భవనంలో అతను పెరగడం జరిగింది. మరి అంత మాత్రమే కాదు, కానీ రాజు అయినటువంటి రాజు కుమార్తె అయినటువంటి ఆ కుమారుడుగా ఇతను ఎదిగి ఉన్నాడు. And the second thing was he was skillful and he was learned all the skill of the Egypt's commanding or leadership. మరేంటంటే ఈ ఐగుప్తి రాజ్యంలోకి పోషించడానికి లేకపోతే ఏడడానికి కావలసినటువంటి సకల విద్యలు కూడా ఇతను నేర్చుకుని ఉన్నాడు. You can go and read in your homes that it is written in the book of Acts 7 chapter 21 to 23 verses. మరి అపోస్తలుల కార్యములో ఈ భాగం కోసం రాయబడి ఉంది. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు దయచేసి పరిశుద్ధ గ్రంథం తీసి చదవాలని కోరుతూ ఉన్నాను. And he was very skillful and like he was trained as a leadership to do all the kings and how the king should be. మరేంటంటే రాజుకు కావాల్సినటువంటి సకల లక్షణాలు ఈయనలో ఉన్నాయి. మరి అంత మాత్రమే కాదు, కానీ యుద్ధ విద్య, అదే విధముగా రాజ్యాన్ని ఏలటానికి కావాల్సినటువంటి సకల తలాంతులు కలిగినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. But he refused to have the worldly position. మరేంటంటే ఈ గొప్ప శక్తి కలిగినప్పటికీ ఈ భూపరమైనటువంటి అధికారం తీసుకోవడానికి ఏ మాత్రం కూడా అతను సిద్ధముగా లేడు, అన్నిటినీ కూడా తృణీకరించి ఉన్నాడు. But we people love to have the worldly position. మరి ప్రజలమైనటువంటి మనము ఈ లోకంలో ఏదైనా కానీ అధికారం మీకు ఇస్తామంటే మన అధికారం వెనకట్లా పరుగులెడుతూ ఉంటాం. We try to go after them and try to have that worldly position so that we want to have all the compliments and rewards. మరి ఏంటంటే ఈ లోకంలో ఎవరైనా అధికారం ఇస్తాము రండి అంటే అధికారం స్వీకరించడానికి పరుగులెడుతూ ఉంటాము. ఆ అధికారంలో ఉన్నప్పుడు ప్రశంసలు, డబ్బులు, బోలని వస్తాయి, అన్ని కూడా పొందుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో మనం ఉంటూ ఉంటాం. We can see also in so many churches there will nowadays of their quarreling due to the heads or the positions what
that the church is going to be happening. మరి ఆఖరికి కొన్ని సంఘాల్లో కూడా, క్రైస్తవ సంఘాల్లో కూడా మనం చూసినట్లయితే ఈ పదవుల కోసం కొట్టుకుంటూ ఉన్నారు, పదవుల కోసం పురాకులాడుతూ ఉన్నారు, ధనం కోసం ఒకరినొకరు కొట్టుకుంటూ ఉన్నారు. But this Moses have the right and authority to be the king, కానీ ఈ మోషే అధికారాలు అన్ని ఉన్నప్పటికీ కూడా but he refused to have the worldly position. మరి ఈ లోక సంబంధమైనటువంటి అధికారులను అతను స్వీకరించాలనేటువంటి ఆలోచన ఏమాత్రం కూడా లేదు, అతను తృణీకరించి ఉన్నాడు. Rather he want to be a slave with Israelites to deliver the Israelites from the Egypt. మరేంటంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలుని విడిపించడానికి, ఒక బానిసగా ఉండడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. And the third thing is he refused to enjoy the worldly pleasures. మరేంటంటే మూడో విషయం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధనము భోగమును అనుభవించడానికి చాలా దూరముగా ఉన్నాడు అతను. And he don't want to have or enjoy the worldly pleasures. ఈ లోకపరమైనటువంటి ధనమును కానీ, ఈ లోకపరమైనటువంటి ప్రశంసలు కానీ అతను తీసుకోవడానికి ఏ మాత్రం కూడా సిద్ధముగా లేడు. When we see, we will be happy to have the worldly pleasures and go to enjoy the pleasures of the world. మరేంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలమైనటువంటి మనము ఏం చేస్తూ ఉంటామంటే లోకపరమైనటువంటి విషయాల పట్ల సంతోషించడం కోసం మనం ఎంతగానో ప్రాకులాడుతూ ఉంటాం. Because we love sin more than the holy. మరేంటంటే మనము పాపాన్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం పరిశుద్ధత కంటే కూడా. We love the temporary things more than the eternal things. మరేంటంటే తాత్కాలికమైన వాటి వెనకాతల మనం పరిగెడుతూ ఉంటాము. నిత్యమైనది ఏదైతే ఉందో, శాశ్వతమైనది ఏదైతే ఉందో దాన్ని ఏ మాత్రము కూడా వెతకలేని వారిగా ఉంటూ We ఉంటాం. are also happy to please the people than pleasing the God's word. మరేంటంటే దేవుని యొక్క మాట కన్నా కూడా ప్రజల యొక్క ప్రశంస ఏదైతే ఉందో దానిని బట్టి మనం సంతోషిస్తూ ఉంటాం. And we try to please the God and praise the God very often and very irregular. మరేంటంటే ఎప్పుడో సమయం దొరికినప్పుడు, లేదంటే నెలకి 2 సార్లు 3 సార్లు దేవుని స్తుతిస్తూ ఉంటాము, కానీ మనుషుల్ని మాత్రం ప్రతిసారి మనం ప్రశంసిస్తూనే ఉంటాం. Because we will get the worldly pleasures from the people rather than the pain. మరేంటంటే ఈ ప్రజల నుంచి వచ్చేటువంటి ప్రశంసలు ఏదైతే ఉందో వాటి కోసం మనం ప్రాకులాడుతూ ఉంటాం తప్ప దేవుడిచ్చేటువంటి ప్రశంస కానీ, దేవుడిచ్చేటువంటి సన్నిధి ఏదైతే ఉందో దాన్ని ఏ మాత్రం కూడా ఆలోచించలేని వారుగా ఉంటూ ఉన్నాం. Here we can see the faith should be come from the pain, not over the pleasure. మరేంటంటే విశ్వాసం అనేది ఒక భారముతో రావాలి తప్ప ఈ సంతోషంతో వచ్చేదైతే విశ్వాసం ఏ మాత్రము కూడా కాదు. Here the Moses has chosen the pain, not the pleasures. మరేంటంటే మోషే ఈ భారాన్ని స్వీకరించాడు తప్ప ఆ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చేటువంటి ప్రశంసలు ఏ మాత్రం కూడా స్వీకరించలేదు. Next thing is Moses has refused the treasury or the world's treasure. మరేంటంటే ఈ మోషే తృణీకరించినటువంటి మరొక విషయం ఏంటంటే అతనికి ఇచ్చినటువంటి చాలా ధనాన్ని, బంగారాన్ని, డబ్బుని మొత్తం అన్నింటినీ కూడా తృణీకరించి ఉన్నాడు. So he has left all the riches and he want to reapproach to the Christ. మరేంటంటే అతనికి ఉన్నటువంటి ధనాన్ని అంతటిని కూడా విడిచిపెట్టేసి కనీసం దేవుడిచ్చేటువంటి మాటను బట్టి నిందను పడడానికి కూడా అతను సిద్ధం పడి ఉన్నాడు. He is try to reapproach to the Christ rather than be having the riches of the Egypt. మరేంటంటే ఐగుప్తు వాళ్ళు ఇచ్చేటువంటి ధనాన్ని అంతటిని కూడా తృణీకరించి దేవుడిచ్చేటువంటి ప్రేమ లేదా దేవుడిచ్చేటువంటి ప్రశంస ఏదైతే ఉందో దాన్ని స్వీకరించడానికి ఇతను సిద్ధం పడి ఉన్నాడు. Because according to the history, the treasury or the money of the Egypt was almost $150 lakh billion in those days. చరిత్రలో కానీ మనం చూసినట్లయితే ఐగుప్తు రాజ్యంలో అన్నటువంటి ధనం అనేది చాలా విలువ కలిగింది, అత్యధిక ధనము కలిగినటువంటి ప్రాంతముగా అప్పుడు ఐగుప్తుని చెప్తూ ఉండేవారు. So in that type of riches also he tried to refuse because due to the gods and he has want to move in the faith of the God. మరి అంత అధికమైనటువంటి డబ్బుని బంగారాన్ని కూడా విడిచిపెట్టేసి శాశ్వతమైనటువంటి దేవుని యొక్క ప్రేమకు మాత్రమే అతను అంగీకరించి ఆ ప్రేమలో మాత్రమే ఉన్నాడు. He was all doing this because he was looking towards the reward of the God, not on the reward of the people. మరి ఇవన్నీ విడిచిపెట్టి వీటికి దూరంగా ఉండడానికి కారణం ఏంటి అని ఒకసారి ఆలోచించినట్లయితే దేవుని యొక్క ప్రశంసల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ ఆ లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ప్రశంసల కోసం ఏ మాత్రము కూడా కాదు. He want to get the reward from the God, not
from the people. మరేంటంటే దేవుని యొక్క ప్రశంసలు పొందుకోవాలనుకున్నాడు, కానీ ఈ మనుషులు ఇచ్చేటువంటి ప్రశంసలు కాదు. So here today we have to learn the things that we have to refuse the worldly positions, pleasures, and all the things away which is away from the God. మరేంటంటే దేవునికి అతీతంగా ఉన్నటువంటి లోకంలో ఉన్నటువంటి ధనం కానీ, అధికారం కానీ, ప్రశంసలు కానీ, వీటన్నిటికీ కూడా మనం దూరంగా ఉంటూ ఉండాలి. We have to focus only on the reward of the God, what God is going to give in the future for our lives. మరి మన ఏకాగ్రత అంతా కూడా దేవుడు భవిష్యత్తులో మనకి ఏ బహుమతి ఇస్తాడో, ఏ విధంగా దేవుని నుంచి మన ప్రశంసలు పొందుకోవాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటూ ఉండాలి. So let us all close your eyes and stand your feet. దయచేసి మనం ఒకసారి కొద్ది నిమిషాలు మన కళ్ళు మూసుకొని లేచి నిలబడదాం. God, you have been talking with us, God. ఇదిగో ప్రభువా, మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. You are telling that we have to refuse the worldly treasures, pains and pleasures, God. ఇదిగో ప్రభువా, ఈ లోకంలో ఉన్నటువంటి భారములు, ధనములు, ప్రశంసములు విడిచిపెట్టమని చెబుతూ ఉన్నారు యేసయ్య. How the Moses has selected very precious things which will keep you going to eternal world, God. ఇదిగో ప్రభువా, నాడు మోషే ఏ విధంగా అయితే అతి ప్రశస్తమైనటువంటి నామం బట్టి ఎన్నుకోబడ్డాడో, అదే విధంగా మమ్మల్ని కూడా ఎన్నుకోమని ప్రార్థిస్తూ So that he was called the hero of the faith, God. ఇదిగో ప్రభువా, విశ్వాసానికి గొప్ప వ్యక్తిగా మోషే అని చెప్పి ఉన్నావు యేసయ్య. God, he is very ultimate servant of you, God. ఇదిగో ప్రభువా, గొప్ప నీ యొక్క సేవ చేసేటువంటి గొప్ప వ్యక్తిగా మోషేను నియమించి ఉన్నావు. His parents have been afraid of the king's command, God. ఇదిగో ప్రభువా, ఆ తల్లిదండ్రులు రాజు ఇచ్చినటువంటి ఆజ్ఞకు ఏ మాత్రం కూడా భయపడలేదు. They try to obey the God's command, God. ఇదిగో ప్రభువా, నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞను అంగీకరించి ఆ విధంగా నడుచుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. God, let's speak to all the people, God. ఇదిగో ప్రభువా, ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరితోని మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నారు. God, people, especially with the young people, God. ఇదిగో ప్రభువా, ప్రాముఖ్యముగా యవనస్తులతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నారు. Because you are warning to the young people that the death is coming to the young people, ఇదిగో God. ప్రభువా, యవనస్తులకు ఇస్తున్నటువంటి హెచ్చరిక నువ్వు చెప్తూ ఉన్నావు. ఇదిగో యవనస్తులు ఆ మరణము మిమ్మల్ని దగ్గరికి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నారు. Because we have seen the 3 young people have been died on the road, God. ఇదిగో ప్రభువా, మొన్నటి రోజున 3 యవనస్తులు ఈ రోడ్డు ప్రమాదంలో మరణించినట్లుగా మనం చూసి ఉన్నాము. It is a warning to every young people and God is giving opportunity for the young people to change now, God. ఇదిగో ఆ విధముగా సాతానుడు యవనస్తులు కబలించడానికి వస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడు మీకు హెచ్చరిస్తున్నాడు, యవనస్తులారా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. God is calling young people to work for him. ఇదిగో యవనస్తులను దేవుడు ప్రత్యేకంగా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు ఆయన ఆరాధించడానికి. Maybe you still in the worldly decisions. God wants to love you and God has died for you. ఇదిగో యవనస్తులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు, మీ కొరకు దేవుడు శిలువలో మరణించి ఉన్నారు. So God is saying, come to me, I will give everything what you need. ఇదిగో యవనస్తులారా, మీరు నా యొద్దకు రండి, మీకు కావాల్సిన సమస్తము నేను దయచేస్తానని చెబుతూ ఉన్నారు. But you are in the world and you are struggling in the world and having the pleasures of the ఇదిగో world. యవనస్తులారా, ఈ లోకములో ఉన్నటువంటి ప్రశంసలు ఏదైతే ఉన్నాయో, లోకములో ఉన్న బహుమతులు ఏమైతే ఉన్నాయో వాటి కోసం మీరు ప్రాకులాడుతూ, But if you come to me, I will give the more prizes and more authority, God. మీరు కానీ నా యొద్దకు వచ్చినట్లయితే మీకు గొప్ప అధికారం ఇస్తాను, గొప్ప ప్రశంసలు ఇస్తాను, గొప్ప బహుమతులు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ I ఉన్నాడు. will give you the blessings which will not be vanished. ఇదిగో ప్రభు, ఇదిగో మీకు ఏ మాత్రం కూడా మీ నుంచి తొలగిపోని ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు చెబుతూ ఉన్నారు. God is talking with young people to come near to him, and God is want to have the consent of the young people. ఇదిగో దేవుడు యవనస్తులటువంటి మీ దగ్గరకు వచ్చి నేరుగా మాట్లాడుతూ ఉన్నారు. మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి బహుమతిని దేవుడు సిద్ధపరిచి God ఉన్నారు. is telling that it is the time is completed. Come to me. It is the time of the young to work for the God. ఇదిగో సమయం అయిపోయింది కాబట్టి యవనస్తులారా నా యొద్దకు రండి, నన్ను ఆరాధించండి, అంత్య సమయం వచ్చింది కాబట్టి మీకు కావాల్సినటువంటి బహుమతులు ఇస్తానని దేవుడు వాగ్దానం If you are చేస్తూ still moving in the world is not permanent, the world is temporary. ఇంకా నువ్వు లోకంలోనే ఉంటూ ఉన్నావు, లోకం అనేది తాత్కాలికమైనది. If you are still loving the world is going to take you to the hell. ఇదిగో ఇంకా నువ్వు కూడా ఈ లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నట్లయితే ఆ లోకం నిన్ను నేరుగా నరకంలోనికి తీసుకువెళ్ళిపోతుంది. If you are moving around the evil things and evil acts, you are going into the hell. ఇక
దుస్తుని యొక్క సాంగత్యం చుట్టూ కానీ తిరుగుతూ ఉన్నట్లయితే నీ యొక్క జీవితం ముగించబడి సాతానుడి ద్వారా నరకములోకి నెట్టివేయబడతావు యవనస్తుడా. So that my dear young people and boys and young girls come to the God and praise the God, so that God is going to use you today. ప్రియమైనటువంటి యవనస్తులారా రండి, దేవుని యొక్క సంఘములో ఉన్నాడు, దేవుని యొక్క సేవ చేయండి. ఆ సేవ చేయడం ద్వారా మిమ్మల్ని దేవుడు అధికముగా ఆశీర్వదిస్తారు. God is today talking to the young people that God wants to use you. యవనస్తులైనటువంటి మిమ్మల్ని దేవుడు వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. But if you are away from the God, God is telling that I can't do nothing because you will not give him time to నువ్వు me. కానీ నా నుంచి దూరంగా వెళ్ళినట్లయితే నేను ఏమి చేయాలని యవనస్తుడా, నీకు ఏమాత్రం కూడా నేను సమయం ఇవ్వలేనని దేవుడు దేవుడు Because చేస్తూ death ఉన్నాడు. is waiting for you. Do you want to have the life, or do you want to choose the death? ఇదిగో మరణము నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నది. సమయం నీకేస్తున్నాను. మరణాన్ని ఎన్నుకుంటావా లేదా శాశ్వతమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని ఎన్నుకుంటావా ఆలోచించుకో. You may be thinking that worldly happiness will be the permanent and very happy. ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం నీతో నిత్యము ఉంటుందని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. But the worldly pleasures will be for a moment, not for the life. ఈ లోకపరమైన సంతోషము నీతో కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది కానీ శాశ్వతము కాదు. But it will be vanished within the few minutes or few hours or few days. ఈ లోకపరమైన సంతోషము కొద్ది నిమిషాలు కొద్ది రోజుల్లో మాత్రమే కొద్ది గడియలు మాత్రమే నీతో ఉంటుంది. Maybe you are addicted to drugs, or you may be addicted to few of the things of the world. ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి తాగుడుకు గాను ఒకవేళ బానిసవై ఉంటూ ఉన్నావేమో. If you are be addicted to the few evil acts of the world. ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట సాంగత్యము కలిగి ఆ సాంగత్యములో నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. The God is asking you to come to the God. I want to take your everything away from him. ఇదిగో ఆ విధంగా కానీ ఉన్నట్లయితే దేవుడు నేరుగా ఈ రోజు మేము పిలుస్తున్నారు. ఎవరుస్తారో నా ఎదుకు రండి, సమస్త దుష్ట శక్తులను మీ నుంచి తీసివేస్తానని చెబుతూ ఉన్నారు. Because the things what you are thinking that they are very happy for you, that tomorrow they are going to harm you. మరి ఏంటంటే ఈ రోజు నువ్వు చేసేటువంటి పనులు ఏమైతే ఉన్నాయో అవి నీకు సంతోషముగా ఉండొచ్చేమో కానీ ఈ రోజున రేపటి రోజున అవి నిన్ను చంపివేస్తాయి. Maybe young people, you are thinking that you are proud of your strength, or you are proud of everything you have. ఇదిగో యవనస్తులు నీకున్నటువంటి శక్తిని బట్టి నీకున్నటువంటి ధనమును బట్టి నువ్వు గర్విస్తూ ఉన్నావేమో. Tomorrow it is not going to be with you. ఆ గర్వము కానీ శక్తి కానీ రేపటి రోజున ఏ మాత్రం కూడా నీ దగ్గర ఉండదు. God wants to take you from everything if you don't want to work for the God. ఇదిగో ప్రభువా, నువ్వు కానీ దేవునికి కానీ పనిచేయకపోయినట్లయితే సమస్త దుఃశక్తులు నీలోనే మాత్రమే ఉంటాయి. God is telling that God wants to work for the God. ఇదిగో ప్రభువా, ప్రభువైనటువంటి దేవుడు యవనస్తులను అడుగుతున్నారు. యవనస్తులు ఆ దేవునికి సేవ చేయడానికి రండి అని పిలుస్తూ ఉన్నారు. How the Moses was the hero of the faith, God wants to make you heroes in the Christ. మరి విశ్వాసములో ఈ మోసే ఎంత గొప్పగా ఉన్నాడో అదే విధముగా విశ్వాసములో మిమ్మల్ని గొప్ప వారిగా చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నారు. Because the Moses has refused the worldly positions. ఇదిగో ఈ మోసే అయినటువంటి వ్యక్తి లోకపరమైనటువంటి సమస్తమును తృణీకరించినటువంటి He has వ్యక్తి. refused the worldly pressure. ఇదిగో ఈ లోకంలో ఉన్న ప్రశంసలు ఏ మాత్రం కూడా తీసుకోలేదు. He has refused the worldly pleasures. ఈ లోకములో ఉన్నటువంటి భోగములను ప్రశంసలను అన్నిటిని కూడా తృణీకరించి ఉన్నాడు. But he was focusing on the reward of the God. దేవుడు ఇచ్చేటువంటి ప్రశంస ఏదైతే ఉందో, దేవుడు చూడండి బహుమతి ఏదైతే ఉందో దాని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. Young people and everyone church member focus on the reward what God is going to do. ప్రియమైనటువంటి సంగమా, ప్రియమైనటువంటి యవనస్తులారా, దేవుడు ఇచ్చేటువంటి బహుమతి ఏదైందో దానికోసం ఎదురు చూడండి. You don't be still see the worldly pleasures and worldly things. ఇకను కూడా నువ్వు ఈ లోకపరమైనటువంటి ప్రశంసలు లోకపరమైనటువంటి బహుమతుల కోసం ఏ మాత్రం కూడా ఎదురు చూడొద్దు. Today God is talking to the young people. God wants to choose it. God wants to change the young people. యవనస్తులైనటువంటి వారితో మాట్లాడుతూ వాళ్ళ యొక్క జీవితమును వాళ్ళ యొక్క మనసును మార్చడానికి దేవుడు సిద్ధముగా ఉన్నారు. God is showing a young person who is maybe feeling proud of his strength or money or something. ఈ రోజున యవనస్తులైనటువంటి ఒక వ్యక్తి ధనముతోను డబ్బుతోను గర్వముతో ఉన్నట్లుగా దేవుడు నాకు చూపిస్తూ ఉన్నాడు. So that if you don't want to lose from it, God is going to tell that I want to take everything from you. ఆ విధముగా కానీ నువ్వు ఉన్నట్లయితే దేవుడు ఏం చెప్తా ఉన్నారు, నీలో ఉన్నటువంటి సమస్తము తీసివేస్తానని దేవుడిని పిలుస్తూ ఉన్నారు. If you work for the God today, tomorrow I want to give you the double blessings for you. ఈ రోజున కానీ దేవుని యొక్క సేవ, దేవుని యొక్క పని కానీ నువ్వు చేసినట్లయితే రేపటి రోజున రెండింతల ఆశీర్వాదం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. Don't work for the world, or don't work in the mind of the world.
ఇదిగో ఈ లోకపరమైనటువంటి ఆలోచనల పట్ల కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి పనులు బట్టి కాదు నువ్వు పని చేయవలసింది. But you have to work for the God and you have to live for the God. దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం మాత్రమే నువ్వు జీవించాలి. God is showing another angle who was trying to be in the worldly conditions. మరి ఏంటంటే దేవుడు ఒక యవనస్తురాలు నాకు చూపిస్తూ ఉన్నాడు, ఈ లోకపరమైనటువంటి విషయాలను బట్టి ఎంతగానో సతమతం అవుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాడు. She was struggling in the world and worldly things and being happy in this worldly pleasure. లోకపరమైనటువంటి ప్రశంసలు బట్టి, లోకపరమైనటువంటి బహుమతులు బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఆ లోకంలోనే కుమిలిపోతూ ఉన్నది ఆమె. In the past she was very good, faithful to the God. Now she was away from the God. ఇదిగో గత రోజుల్లో ఆమె చాలా విశ్వాసముగా ఉంది, కానీ ఈ రోజుల్లో సాతానుకు చాలా దగ్గరగా ఉన్నట్లుగా చూపిస్తున్నాడు. Satan has using her to his name. ఇదిగో సాతానుడు ఆ సాతాను యొక్క నామాన్ని ప్రచురించడం కోసం ఆమెను వాడుకుంటూ ఉన్నాడు. But if you give your heart to the God, God wants to again use you for the God. నీ యొక్క మనసును కానీ దేవునికి ఇచ్చినట్లయితే నీలో ఉన్నటువంటి సమస్త పాపములు, దుష్ట శక్తులను తీసివేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నారు. God is talking to an elderly woman who was being telling that I am very safe and I have very health and everything I have. ఇదిగో వృద్ధులు రానిటువంటి ఒక వ్యక్తి కోసం దేవుడు చెప్తున్న సమస్తము నాకు ఉన్నది, శక్తి ఉన్నదని అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నావేమో. Maybe she is telling that no one can beat me and nothing is impossible with me. మరి నన్ను కొట్టేవారు ఎవరు లేరు, నన్ను అధిగమించిన వారు ఎవరూ లేరు, నాకు అసాధ్యమైనది ఏమీ లేదని అనుకుంటూ ఉన్నావేమో. Maybe you are thinking that everything will be possible and everyone can listen to my word. నాకు సమస్తమును సాధ్యమే, నా మాట ప్రతి ఒక్కరూ వింటారనే ఆలోచనతో ఉంటూ ఉన్నావేమో. But if God sees, God will turn your all conditions to a very grievy condition. అట్టి విధమైనటువంటి పరిస్థితుల్లో కానీ నువ్వు ఉన్నట్లయితే సమస్తమును కూడా మార్చగలిగినటువంటి దేవుడు ఈ రోజున సిద్ధముగా ఉన్నారు. Use your power to bring the people to the God. నీకున్నటువంటి శక్తి ఏదైతే ఉందో అది దేవుని యొక్క ప్రజల కోసము, దేవుని యొక్క సన్నిధికి రావడానికి ఉపయోగించండి. But not to the world and make you as the proud and you as a prized person. మరి లోకము కోసము కాదు, మీ యొక్క గౌరవం కోసం, మీ యొక్క పేరు కోసం ఏ మాత్రం కూడా వాటిని ఉపయోగించొద్దు. You should have a good name in the sight of the God, not in the sight of the world. మరి దేవుని యొక్క దృష్టిలో నువ్వు గొప్పవారిగా ఉండాలి, కానీ ఈ లోకములో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర కాదు గొప్పవారిగా ఉండటం. God is telling that God wants to change all